జోక్స్ అపార్ట్ అండి, చాలా చాలా మంచి సినిమాని చూసే వాళ్ళందరూ అసలు మళ్ళీ చూడాలి అంటే నేను ప్రివ్యూ వేస్తాను జనరల్గా. థియేటర్లో 5.5 4.5 పెడతారు, మా థియేటర్లో 6.5 పెట్టి చూస్తాం చక్కగా. దాని తర్వాత నెక్స్ట్ హాఫ్ డే ఎవరు రాలేదు స్టూడియోకి, ఎవరు రాలేదు స్టూడియో. ఏరా అంటే రెస్ట్ వస్తాం సార్ అని నెక్స్ట్ రోజు అంతా అంటే చేసిన పని వీ హ్యాడ్ ఫన్, వీ హ్యాడ్ సో మచ్ ఫన్. సినిమా ఫైనల్గా ఎంత చేసినా 2.5 hours 45 minutes సినిమా. ఎంత జనాలకి ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు తీసుకున్నది చాలా ప్యూర్ అయిన ఒక ఎమోషన్, సనాతన ధర్మం పైన తీసుకున్న ప్యూర్ ఎమోషన్. దాన్ని కమర్షియల్గా ఎంత బ్యూటిఫుల్గా చెప్పాలో, ఆ కోపాన్ని ఎలా న్యాయంగా చూపించాలో, ఎంత బ్యూటిఫుల్గా చాలా విషయాలు తెచ్చి బోయపాటి గారు ఎంత డీటెయిలింగ్ కూడా మీకు చూస్తుంటే ఎక్కడ ఏది ఫేక్గా ఉండదు. గద కూడా ప్రతి షాట్ అలాగే రాస్తారు కూడా. అది చెప్పింది అయితే 100% కరెక్ట్గా తీసేస్తారు. అది వేరే లెవెల్లో తీస్తారు, దానికి 10 ఎంతలు ఎక్కువే ఉంటాయి తప్ప ఇంకంతే. ఇంక కీబోర్డ్లో లేవు, కీస్ అయిపోయాయి. చెప్పారు కదా కింద వేసుకోండి. ఇలా ట్రై చేస్తున్నాం. బట్ చాలా అంటే బికాస్ ఇంకో బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఆంజనేయుడికి శివుడికి మంత్రాలు చాలా టైం పట్టింది మాకు వెతకడానికి, ఇద్దరు కలిసి ఉండే మంత్రాలు. సో దాన్ని వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారు. మన నాగ గురునాథ శర్మ గారు కానీ, కళ్యాణ్ చక్రవర్తి కానీ, నాతో వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి అద్వితీయ కానీ, శ్రీకృష్ణ కానీ, దే ఆల్ వర్క్డ్ సో హార్డ్ బికాస్ ఇట్స్ ఎవ్రీ వన్స్ నా సైడ్ ఆల్ మా అందరిది సక్సెస్ కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ టుడే. ఆయన ఇంత గ్రడేషన్ నేను చెప్పాను కదా, ఇంత ఇలా ఉంటుంది సార్ సినిమా. వెళ్ళి ఇంకా ఎవరెస్ట్ పైన కూర్చొని తపస్సు చేసి సరే ఇంకా బయలుదేరుతాం అనే లెవెల్లో ఇలా తీస్తారు. అది దాంట్లో బాలయ్య గారు ఎనర్జీ అంటే వీళ్ళు చెప్పాను కదా, అంటే వీళ్ళకు హీరోయిన్కి ఉంటుంది కెమిస్ట్రీ. ఫస్ట్ టైం డైరెక్టర్కి హీరోకి ఒక కెమిస్ట్రీ, దాన్ని ఫిజిక్స్ రూపంలో చెప్తారు వీళ్ళు బయట. ఎందుకు బాబు నేను అదే చెప్తున్నాను, వాళ్ళే దాని గురించి మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను. సో ఇది కదా, దిస్ ఇస్ హౌ కదా దే ఆర్. అంటే బాలయ్య గారు బోయపాటి గారు అంటే దే హ్యావ్ దట్ మార్క్డ్ ట్రేడ్ మార్క్, ఒక గ్యారంటీడ్ కాంబినేషన్ కదా. ఒక హైప్ అయితే ఉంటుంది అసలు. ఎప్పటి నుంచి అయితే అనౌన్స్ చేస్తారో, అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మీ ఇద్దరు కాంబినేషన్లో, ఈరోజు చెప్పాలంటే మీ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ప్రతిదీ ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప విషయం ఉండే ఉంటుంది అన్న ఒక మార్క్ క్రియేట్ చేశారు మీరు ఇండస్ట్రీలో. ఇప్పుడు హిందుత్వ అంటే ఏంటి? మతం కాదు, కులం కాదు, వీటికి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది జీవన విధానం అని సనాతన ధర్మం గొప్పతనం గురించి ఈ సినిమా ద్వారా చాటి చెప్పారు. ఇవాళ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. రాబోయే సినిమా మరో మంచి ఇట్లాంటి ప్రయత్నమే చేయబోతున్నారా? ఒక రీల్ ఇది ఇచ్చారు, మా సినిమా చూసి బయటికి వచ్చి, అయ్యా బోయపాటి గారు మీరు ఎప్పుడు అఖండ 3 తీస్తారో తెలియదు, అది చూసిన తర్వాతే నేను శివైక్యం అవ్వాలనుకుంటున్నాను అంది. ఆమెతో మాట్లాడిచ్చారు నన్ను. ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలు అది చూసి నాతో మాట్లాడిచ్చారు. మళ్ళీ అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాని అంత ప్రేమించారు, అంత ఇష్టపడ్డారు ఈ సినిమాని. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఒక మంచి లక్షణం ఉన్న ఇది చెప్పాం కాబట్టి, ఈ మన దేశానికి ఉన్న లక్షణాలు మనకున్న వీటన్నిటి మీద నుంచి మనం చెప్పుకుంటూ వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూడాలనేదే ఉద్దేశం, మా ప్రతి ఒక్కళ్ళని చేరాలనేదే మా ఉద్దేశం. మీ ఆలోచన అందరికీ చేరింది అండ్ అందరూ సినిమా చూశారు, అందరూ సినిమా చూస్తున్నారు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా గొప్ప సినిమాని మాకు అందించినందుకు మరొకమారు మీకు ధన్యవాదాలు. ఒక గొప్ప సినిమాకి అద్భుతమైన సంగీతం ఇచ్చినందుకు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో సునీత గారు కదా. అవును, చాలా సునీత గారిది మాది చాలా పెద్ద జర్నీ సార్, చాలా పెద్ద ఫ్లైట్ జర్నీ సార్. అంటే ఈ లోకల్గా ట్రావెల్ చేయం సార్, వెళ్తే ఇంటర్నేషనలే షోస్కి, మణిగారి దగ్గర నుంచి, బాలు గారి దగ్గర నుంచి సో మెనీ షోస్. దాదాపు నేను మీరు అని పిలుస్తుంటే నాకు కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది సార్. ఒక వేల షోలు సార్. ఆవిడ పాడుతుంటే వాళ్ళ వెనకాల నుంచి సాయిగా పరిచయం అయిన వ్యక్తి వాళ్ళ తమన్గా ఎదిగిన తీరు చాలా చాలా గొప్ప విషయం. అది అఖండ విజయం సాధించినటువంటి అఖండ దర్శకుడు బోయపాటి శ్రీను గారితోనూ, తమన్ గారితోనూ మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.